బహుశా మీరు జాబితాలు కూడా ఖచ్చితంగా కాదు సార్. ఇక్కడ నాకు ఒక దాని మీద క్లారిటీ కావాలి, ఎందుకంటే జనసేనకు కూడా క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. పొత్తుల విఫల ప్రయోగమే అనే మాట అన్నది ఎలా తీసుకోవాల్సి ఉంది? విఫల ప్రయోగము జనసేన కోణంలో, పవన్ కళ్యాణ్ వెనక ఉన్న వాళ్ళ కోణంలో. మరి అది ఫెయిల్ అయినట్టే కదా. అంటే మీరు 28దో తీసుకొని దాంట్లో కొన్ని వచ్చి అది చేస్తే మీరేం చేయలేరు. గతసారి ఇప్పటి ఈ 2 సార్లు మనము డెసిసివ్గా నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయలేకపోయాము. వాళ్ళకి అనుబంధంగా ఉపాంగాలుగా ఉపగ్రహాలుగా ఉన్నాము. అది కాదు, మనం నిలబడాలంటే ఇదిగో 20 సీట్లలో చేసి మనం గట్టిగా ప్రభావం చూపించాలి అని. ఇందులో రెండో అర్థం కూడా ఉంది. సీట్లు గెలవడం కాదు, ఓట్ల శాతం పెరగాలంటే కూడా ఎక్కువ చోట్ల పోటీ చేయాలి కదా, అది కూడా ఉంది. సో హరిరామ జోగయ్య ఈ లేఖ ద్వారా అనేకమైన సూచిస్తున్నారు అన్నమాట. ఒకటి జనసేన, దానికి ఇప్పుడు ప్రతిబింబంగా ఉన్న పవన్ కళ్యాణ్ నిర్ణయాత్మకంగా ఎక్కువ సీట్లలో చేయాలి. మనం కూడా చెప్పే విధంగా ఉండాలి. ఒక ముక్కలో చెప్పాలంటే మనం కేవలం తెలుగుదేశానికి అనుబంధంగా ఫాలోయర్స్గా ఉండకూడదు. తెలుగుదేశం మీద ఒత్తిడి చేసి మనం కూడా మన మాట కూడా వినేటట్టుగా చేసుకోవాలి. అది ఆయన ఏం చెప్పిన దానికి సీట్ల సంఖ్య కొలబద్దు కదా పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి కనీసం 60 దాకా వెళ్ళాలి. అంటే తెలివితేటలతో 60 అనుకుంటే కనీసం 40-50 అన్న వస్తాయనే ఆలోచన కూడా ఆయన కావచ్చు. ఇప్పుడు జరుగుతున్న సీట్ల తతంగం పట్ల ఈ సెక్షన్ సంతోషంగా లేదు. సంతోషంగా లేకపోవడమే కాక తమ అభ్యంతరం వాళ్ళు రికార్డ్ చేయదలుచుకున్నారు. సో హరిరామ జోగయ్య పాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. మరొకవైపు రెండోది హరిరామ జోగయ్యని ఏమీ అనగలిగిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కూడా లేరు. మీరు ఎందుకు సార్ లేఖలు రాస్తారు, నా తంటాలు ఏమైనా పడుతున్నాను, మీరు లేఖలు రాస్తుంటే ప్రతిదీ అప్సెట్ అయిపోతుందని చెప్పట్లేదు కదా. వీలైన ప్రతి మొన్న హరిరామ జోగయ్య దగ్గర సన్మానం స్వీకరించారు. హరిరామ జోగయ్య సలహాలు తీసుకుంటారు బహిరంగ మామూలు ఓపెన్ ప్లాట్ఫామ్స్లో. అంటే ఆయన కూడా నేను హరిరామ జోగయ్య ఒకటే విధంగా ఉన్నాం, కలిసే నడుస్తున్నామని తన వెనక ఉన్న శ్రేణులకు అభిమానులకు సంకేతం ఇవ్వదలుచుకున్నారు. ఇదంతా సోషల్ కాంపోజిషన్. జనసేన అనేది కాపు పెద్దలనండి ఇంకోటేనండి, ఆ సామాజిక తరగతిని సంతృప్తి పరచకపోతే కుదరదని పవన్ గుర్తించాడు. సో నిన్న చేసిన వ్యాఖ్యలైనా హరిరామ జోగయ్య పట్ల మౌనము లేదా దాదాపు అర్ధాంగీకరమైన అందుకోసమే. సార్ హరిరామ జోగయ్య గారు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మంచి చేస్తున్నట్ట ఈ లేఖల ద్వారా, లేకపోతే చెడ్డ చేస్తున్నట్ట? ఈ లేఖలు చూస్తే ఒక పక్క పొత్తులు నడుస్తున్నప్పుడు జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అండలా అంతర్యం. మీరు ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ దీనికి చాలాసార్లు జవాబు చెప్పాడు. నా అభిమానులు అలాగే కోరుకుంటారు కదా, జనసేన వాళ్ళు అన్ని చోట్ల చేయాలనే కోరుకుంటారు కదా, నేను ముఖ్యమంత్రిని కావాలనే కోరుకుంటారు కదా, ఇందులో తప్పేముంది, అది చాలా సహజంగా జరుగుతుంది అని ఆయన చెప్తారు. నేను బాధ్యత కలిగిన అధ్యక్షుడిని కాబట్టి నేను వేరే విధంగా ఉంటాను, కానీ వాళ్ళైతే కోరడంలో ఏం తప్పులేదు అనే మాట ఇంక చాలాసార్లు చెప్పేశారు కదా. తప్పు లేదు కాబట్టే కదా నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. మీరు ఒక డైలాగ్ చాలా డైమెన్షన్స్ ఉంటాయి, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు డీలింగ్ విత్ ఏ పవర్ స్టార్. సో ఆయన డైలాగ్కు చాలా డైమెన్షన్స్, కొన్ని డైమెన్షన్స్ అభిమానుల కోసం, కొన్ని డైమెన్షన్స్ కాపు సమాజం కోసం, కొన్ని డైమెన్షన్స్ చిన్నవైనా చంద్రబాబు నాయుడు ఉన్న లిమిటేషన్ అది. అదే కదా నన్నే గెలిపించలేదు మీరు నేను ముఖ్యమంత్రి కావాలంటారు, నేనే చక్రం తిప్పాలంటారు, అన్నీ నేనే చేయాలంటారు, మీరేమో నాకే ఓట్లేసి నన్నే గెలిపించారా గెలవలేదా? అది గెలవలేదు, మన పరిస్థితి అది. ఈ పరిస్థితుల్లో మనం ఎంత తెలివిగా చాకచక్యంగా చేస్తే తప్ప మనకు బేస్ సంపాదించుకోలేము. సార్ ఒక అభ్యర్థి గెలాలి అంటే గెలకపోతే అది ప్రజల మీద మీరు నన్ను గెలిపించలేదు కరెక్ట్. అదే నేను నిన్న కూడా చెప్పా కదా, గెలవలేకపోయాను అనేది పాయింట్ తప్ప దానికి ఇప్పుడు కూడా అంతే అవుతామని. ఇప్పుడు కూడా మనకి ఈ పద్ధతిలో అయితే ఓటర్లను నిందించడం ఎంతవరకు కరెక్ట్? అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఆ పని చంద్రబాబు చేసినా, మొన్న కేటీఆర్ ఇప్పుడు చేస్తున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న, అది ఎప్పుడు కరెక్ట్ కాదు. అందుకే నేను నా ఎత్తుగడలు ఏదో మార్చుకొని నేను వెళ్తూ ఉంటానని ఆయన అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మెత్తబడుతున్నాడు, లోబడుతున్నాడు. కాబట్టి ఈయన మీద ప్రెషర్ పెంచాలి అని జోగయ్య అండ్ వాళ్ళు ఎవరైనా ఆ టీం మీరు ఆయన గురించే మనం మాట్లాడుతున్నాం. కానీ అనేక చోట్ల వేరే తరగతులు కూడా కాపు సమావేశాలు జరుగుతున్నాయి. జనసేన అభిమానులు అనేవాళ్ళు మీ ఛానల్స్కు చర్చకు వచ్చే వాళ్ళు కూడా చాలా కోపంగా మాట్లాడుతున్న వాళ్ళు, మా సత్తా ఏదో చూపిస్తాము, ఇప్పుడైనా కళ్ళు తిరిగాయి అది ఇది. నిన్న పవన్ అలా అన్నాడు అని సంతోషించిన వాళ్ళు జనసేనలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవహేళన చేసిన వాళ్ళు తెలుగుదేశంలో ఎక్కువగా ఉన్నారు.
అసలు ఇదంతా బూటకమే నాటకమే అన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు. సో 3 రకాల రియాక్షన్స్ వచ్చాయి. కానీ దాన్ని వాస్తవంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ మన ముందున్న ప్రశ్న. సార్ ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ ఒకటి